జిల్లాల పేర్ల మార్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు, గ్రామాల పేర్ల మార్పులు, చేర్పులపై సమగ్ర అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలో 7 మంత్రులు ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. సరిహద్దుల పునర్వ్యవస్థీకరణలో పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక సమీకరణాలు, చారిత్రక సాంస్కృతిక అంశాలపై వీరు సూచనలు చేయనున్నారు. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకుని సామాజిక, ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సింధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అనేక రకాల సమస్యలు వచ్చాయి. వాటికి సంబంధించి ఆ రోజుల్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే జిల్లాలకు సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా ముందుకు వెళ్తామంటూ అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏర్పడినటువంటి సమస్యలు ఏతున్నాయో వాటన్నింటినీ పరిష్కరించే విధంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, జిల్లాల పేర్ల మార్పుకు సంబంధించి కూడా ఈ కమిటీ అధ్యయనం చేసి దానికి తగిన విధంగా నివేదిక ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి మొత్తంగా ఈ కమిటీలో 7 సభ్యులు ఉంటారు. ఆ 7 సభ్యులు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి వారిని ఒకసారి కనుక మనం గమనిస్తే ఏదైతే హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వీళ్ళు 7 కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి ఏదైతే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు ఈ కమిటీకి. వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ముఖ్యంగా దీనికి సంబంధించి జిల్లాల పునర్విభజన వల్ల ఏర్పడినటువంటి సమస్యలు, వాటి మీద దృష్టి పెట్టబోతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకుని కమిటీ తగిన సిఫార్సులు చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఈ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే జిల్లాల పునర్విభజనకి గతంలో జిల్లాల పునర్విభజన వల్ల ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని పరిష్కరించే విధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి తగిన విధంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తెలుసుకుని నివేదిక ఇచ్చే విధంగా కూడా ఈ కమిటీ ముందుకు వెళ్లబోతూ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాల వల్ల కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాల్లో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికీ సంబంధించి ఈ కమిటీ పరిష్కారం పోతుందనుకోవచ్చు. సింధు, థ్యాంక్ యూ నరేంద్ర.